కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు దంపతులు అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. తాడేపల్లి మండలంలోని నూకలపేటలో అన్న క్యాంటీన్ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. ఈ నెల 20న పాండవుల గుట్టకు రానున్న మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ. కుల మతాలకు అతీతంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. గుమ్మలక్ష్మీపురం జిల్లా పరిషత్ పాఠశాల స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి. 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తనకు అత్యంత సంతృప్తి కలిగించే అంశమన్న క్యాంటీన్లను అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎవరైనా ముందు జానెడు పొట్ట కోసం పాకులాడుతున్నారు. పేదలు, కూలీనాలు చేసుకునేవారు ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతోనే అన్న క్యాంటీన్లను ప్రారంభించామని, అయినా గత ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచనతో వాటిని మూసివేసి ఆకలితో కడుపు మార్చిందని మండిపడ్డారు. అన్న క్యాంటీన్లను ట్రస్ట్ ద్వారా శాశ్వతంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. గిరిజన ప్రాంతాల్లో మండలాలకు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. కృష్ణా జిల్లా గుడివాడలో మధ్యాహ్నం సీఎం చంద్రబాబు దంపతులు అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలో బైక్ మెకానిక్. ఎక్కడ మీది ఊరు? ఎంత వస్తుంది? ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తుంది కదా, వెహికల్స్ పెరుగుతున్నాయి కదా. ఎంతవరకు సోలార్ కనెక్షన్, ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి? ఒకటి కూడా లేదా మీ దగ్గర? కాదు, ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడివాడలో? రాలంగా మీరేం చేస్తారా? కూలి పని అంటే ఏ పని చేస్తాం? ఓల్డ్ ఐరస్ పని చేస్తాం, అన్ని పనులు చేస్తాం. ఈ అన్న క్యాంటీన్ ద్వారా మాకు చాలా ఆనందకరంగా ఉంది సార్. 70 కుటుంబాలు వచ్చాయి సార్. 110 మంది మేము తమిళన్సే ఉన్నాం సార్. మీ దయ వల్ల మాకు బాగా ఇది 100 అన్న క్యాంటీన్లు 1000గా మారాలని నా ఆశ. ఇంకా దానికి ఇంకా పెరుగుతూ ఉన్నారని. మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీన్, ఎట్లుంది అది? మళ్ళీ నేను ఒకటే ఇక్కడ మాట్లాడుతున్నా, ఈరోజు అన్నా క్యాంటీన్ కి మీరు ముందుకు రండి. ఇదొక స్ఫూర్తిగా తీసుకోండి. చాలా మంది వస్తున్నారు, 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇస్తున్నారు. వారందరిని అభినందిస్తున్నా. దీనికి అన్నా క్యాంటీన్స్ కి అకౌంట్ నెంబర్ 3788165097 ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేశాం. ఐఎఫ్ఎస్సి కోడ్ SBI N0020541 ఈ నెంబర్ ఉంది. ఇది కూడా నేను ఎక్కడెక్కడ పేపర్లో ఇస్తా ఉంటాం, గవర్నమెంట్ వెబ్సైట్ లో పెడతాం. ఎవరన్నా పే చేయాలంటే డైరెక్ట్ కూడా వెబ్సైట్ ఉంది, annacantintrust.ap.gov.in. ఇది కూడా మీరు పెడితే
ఎక్కడికక్కడ పంపించే పరిస్థితి వస్తుంది. మనందరం కలుద్దాం, సమిష్టిగా ఆలోచిద్దాం, సమిష్టిగా పనిచేద్దాం. మనం బ్రతకడమే కాకుండా మన పక్కనుండే పేదవాడిని కూడా పైకి తీసుకొచ్చే ఆలోచన చేద్దాం. ఈ రాష్ట్రంలో మళ్లీ ఈరోజు మీకు అందరికీ హామీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. 24/7 అందుబాటులో ఉంటాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నేను చెప్పింది కూడా మీరు ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటుంది. మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని నూకలపేటలో అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. ఆయన స్వయంగా పలువురికి అల్పాహారం వడ్డించారు. గురువారం సీఎం చంద్రబాబు గుడివాడలో అన్న క్యాంటీన్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. శుక్రవారం రాష్ట్రంలో మరో 99 అన్న క్యాంటీన్లను ప్రారంభమయ్యాయి. వీటిని జిల్లాలో తేదీపై ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రారంభించారు. అన్న క్యాంటీన్లలో ₹5కి అల్పాహార భోజనం అందిస్తున్నారు. 203 క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించాలని మొదట భవన నిర్మాణ పనులు పూర్తి కానందున తొలి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. 2-3 విడతల్లో మిగిలిన క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ క్యాంటీన్లలో 3 పూటలు కలిపి రోజు 1.5 లక్షల మంది పేదలకు ఆహారం సరఫరా చేయనున్నారు. ఉదయం 35,000 మందికి అల్పాహారం, మధ్యాహ్నం 35,000, రాత్రి మరో 35,000 మందికి ఆహారం అందించనున్నారు. అక్షర స్వామి బతకాలి, కుటుంబంతో కొంత సమయం కేటాయించారు. రాజధాని పుట్టగా చుట్టూ రాత్రి కూడా పనులు జరిగినాయి. ఆ పుట్టినంతా రాత్రి కూడా పనులు జరిగితే కానీ పనులు ఒక వైపు హిందీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2018లో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా 203 అన్న క్యాంటీన్లు ఆనాడు ప్రారంభించాం. బాబు సూపర్ 6 హామీల్లో కూడా అన్న క్యాంటీన్ గురించి మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా 2వ హామీ కూడా ఈ రోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులు పూర్తి కాకుండా ముందల్నే పూర్తి చేస్తాం జరిగింది. ఆగస్టు 16న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. మిగతా అన్న క్యాంటీన్లు కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము ప్రారంభిస్తాం. గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక సంతకంతో అన్న క్యాంటీన్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారిని కౌన్సిల్లో నేను నిలదీసినప్పుడు 2019 సెప్టెంబర్, అక్టోబర్లో మేము మళ్ళీ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాము అని ఆయన చెప్తాం జరిగింది. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్తాం జరిగింది. కానీ దానికి ఊసే లేదు. ఎప్పుడన్నా అడిగితే ఖర్చు ఎక్కువ అవుతుందంటారు. ఈ సభాముఖంగా ప్రజలందరూ విషయం ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో మన ఇంటి పట్టాలు, భూ పట్టాల పైన, అదేవిధంగా సర్వే రాయల పైన వేసుకునేదానికి సుమారుగా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకో పక్కన ఆయన ఉండేదానికి విశాఖపట్నం ఋషికొండలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టుకుంటాం జరిగింది. ఇంతేకాదు, ఆయన సొంత పేపర్, అందుకే సాక్షి వచ్చారా లేదా అని అడిగిన, సొంత పేపర్ సాక్షికి ఎవరికి రాని యాడ్స్ 50% INPR బడ్జెట్ ద్వారా సుమారుగా 400 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఆయన సొంత పేపర్ కి ఇచ్చుకుంటాం జరిగింది. సంవత్సరానికి ఈ 203 అన్న క్యాంటీన్లు నడిపించాలంటే సుమారుగా 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్ బదులు నిరుపేద కుటుంబాలకి అన్నం 3 పూటలు పెట్టుంటే, భోజనం 3 పూటలు పెట్టుంటే 2.5 సంవత్సరాలు ఆ డబ్బులతో పెట్టుండొచ్చు. లేదంటే సాక్షికి ఇచ్చిన డబ్బుల ద్వారా 2 సంవత్సరాలు పెట్టుండొచ్చు. లేదంటే ఆయన రాలేసుకున్నాడే, ఇది సర్వే రాలు, లేదంటే ఆయన మొహం పెట్టుకున్నాడే ఏదో మన ఇది పాస్బుక్ మైన
దాని ఖర్చు పెట్టి బదులు అన్న క్యాంటీన్ కానీ డబ్బులు పెట్టి ఉంటే 3 సంవత్సరాలు నడిపించుండొచ్చు, 3.5 సంవత్సరాలు నడిపించుండొచ్చు. ఈ సభాముఖంగా ప్రజలందరిని ఆలోచించమంటున్నా. విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు పదే చెప్పారు, పేద ప్రజలే మా దేవుళ్ళని. నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగా మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి మేము ప్రారంభించాం. ఈరోజు నాకు ఎక్కడ బాధ వేస్తుందంటే, వైకాపా పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే పేదవాళ్ళని ఎగతాళి చేస్తూ బిచ్చగాలని ప్రశ్నించారు. చాలా బాధ వేస్తుంది. మీరు చేతగానోళ్ళు, మీరు నిరుపేద కుటుంబాలకి 3 పూట భోజనాలు పెట్టలేని అసమర్థులు. మీరు నిరుపేద కుటుంబాలను అవమానించి హక్కు ఎవరిచ్చారని అడుగుతున్నారు. వాళ్ళ ఎమ్మెల్యే మాట్లాడతారు, కానీ ఈ ఫేకు జగన్ ఎక్కడ మాట్లాడు, ఒక్క మాట మాట్లాడు, ఖండించడు. ఈరోజు ప్రజలందరినీ ఆలోచించమంటున్నారు. ఏ పార్టీ, ఏ ప్రభుత్వం నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తుంది? ఏ ప్రభుత్వం పెత్తందారుల గురించి ఆలోచిస్తుంది? ఈరోజు మంగళగిరి ప్రజలు నన్ను పెద్ద మెజారిటీతో ఆశీర్వదించారు, దీవించారు. నా పైన బాధ్యత చాలా పెరిగింది. ఈ నెల 20వ తేదీన రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, ఇతర ముఖ్య నేతలు భూపాల్పల్లి నియోజకవర్గం రేగుంట మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని పాండవులగుట్ట శివారు ఉన్న పాండవులగుట్టకు రానున్నారని భూపాల్పల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు తెలిపారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు పాండవులగుట్ట వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా గుట్ట కింద నుండి గుట్ట పైకి మెట్ల మార్గంలో కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి నడుచుకుంటూ వెళ్లారు. గుట్ట పైన ఉన్న పాండవుల గుహ, కుంతి గుహ, మేకల బండ, మింగిస బండ, కోట కట్టలు, పురాతన గుహ, శిల తోరణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ నెల 20వ తేదీన రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారని, ఇట్టి పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా మండల అధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పాండవులగుట్ట గత 1500 సంవత్సరాల క్రితం పాండవులు, కౌరవులు నివసించినటువంటి నేల. ఈ నేలలో భారతదేశంలోనే ఒక మంచి టూరిజం ప్లేస్గా ప్రఖ్యాతి కాంచినటువంటి స్థలం ఇది. దీన్ని ఇక్కడ స్థానికులు చెప్పినట్టుగా గతంలో ఎంతోమంది కలెక్టర్లు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనుకున్నంత మేరకు కాలేదు. 20వ తారీఖు రోజున తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ గారు, టూరిజం చైర్మన్ రమేష్ రెడ్డి గారు వాళ్ళ అధికారులతో ఇక్కడ పర్యవేక్షించి అవసరం ఉన్నటువంటి నిధులు వీలైనంత వరకు చేసే ప్రయత్నంలో భాగంగా ఆ ప్రోగ్రాంను పెట్టించడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి, టూరిజం మంత్రి వీళ్ళిద్దరు కూడా దానికి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు వస్తున్నారు. ఈ పక్కనే వేల సంవత్సరాల క్రితం వెలిసినటువంటి దేవుడు భూలోని వెంకటేశ్వర స్వామి ఈ ప్రాంత ఆరాధ్య దైవం. ఈ దైవానికి ఎక్కేదారి దిగేదారి కావాలని భక్తులు కోరుతున్నారు. దాని గురించి కోడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఈ నియోజకవర్గానికి కాకుండా ఈ ప్రాంతానికి ఆరాధ్య దైవమైనటువంటి కోటంచ లక్ష్మీ నరసింహస్వామి ఎక్కడ కూడా గుట్టల మీద, బోడుల మీద నరసింహస్వామి వెలుస్తాడు. భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా ఒక కొడవటంచల్లోనే, రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోనే, భూపాలపల్లి జిల్లాలోనే వెలిసినటువంటి దేవుడు కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామికి కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అదేవిధంగా 12,15,00,00,000 రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగింది. దానికి కూడా పునాది
ఫౌండేషన్ వేయడానికి ఇచ్చేస్తున్నారు. ఆడ ఫౌండేషన్ వేసి పాండవుల గుట్టను సందర్శించి అక్కడి నుండి మైలారం గృహాలను సీనరీ చూసి కాకతీయులు నిర్మించినటువంటి గణప సముద్రం చెరువును సందర్శించి కోటగుళ్ళు సందర్శించి రామప్ప వరకు వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని స్వాతంత్రం ఏ ఒక్కరికి సొంతం కాదు, మన పూర్వీకులందరూ కలిసికట్టుగా పోరాడితే వచ్చింది. స్వాతంత్రం అనేది హిందువుది లేదా ముస్లింది లేదా క్రిస్టియన్ది కానే కాదు, ప్రతి ఒక్కరి ప్రాణత్యాగంతో సిద్ధించిన విముక్తి. మునుపటి రోజులలో ఎలాంటి భేదాలు లేకుండా వరుసలతో పిలిపించుకుంటూ ఎవరి ఇంట్లో శుభకార్యము జరిగిన అశుభకార్యము జరిగిన కార్యక్రమంలో గ్రామంలోని అన్ని కులస్తులు వారు మేమున్నాము అని భరోసా ఇచ్చేవారు. కొన్ని అతీత శక్తుల మూలంగా నేడు సమాజంలో ఒకరిని ఒకరు దూషించే పరిస్థితి నెలకొంది. మన ముందు తరాలు వారు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి కార్యాలను సిద్ధించుకునేవారు. వారి యొక్క వారసులమైన మనము కొందరు స్వార్థపరులు పబ్బం గడుపుకోవడానికి కులాలను మతాలను వేరు చేసి ఆడుతున్న నాటకం. దీనిని నేటి యువత అందరం కలిసి హిందువుల దసరా, దీపావళి, గణపతి నవరాత్రులు, ముస్లింల రంజాన్, బక్రీద్, క్రిస్టియన్ల గుడ్ ఫ్రైడే, క్రిస్టియన్ల క్రిస్మస్లను యువత నాది నాది అనకుండా మనది మనది అంటూ సామరస్యంతో సోదర భావన కలిగి చేసుకోవాలని హల్హుదా యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వినూత్నంగా 15 ఆగస్టుతో ప్రారంభించారు. స్వతంత్ర 78వ స్వాతంత్ర మహోత్సవ పర్వకాల శుభ సమయమునందు సమస్తమైనటువంటి జాతి సమైక్యత కోసం హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరము కలిసి సంతోషంగా సాధించుకున్నటువంటి ఈ స్వాతంత్ర మహోత్సవంలో భాగంగా అందరము కూడా సంపూర్ణమైనటువంటి యొక్క మత స్వేచ్ఛతో, ఆనందంతో మరియు అట్లాగే సకృద్భావనతో ఒకరినొకరు గౌరవించుకుంటూ జరుపుకోబోతున్నటువంటి ఈ 78వ స్వాతంత్ర మహోత్సవ శుభ సందర్భమందు హల్హుదా యూత్ అసోసియేషన్ శుభ సందర్భంగా ఈ యొక్క స్వాతంత్ర వేడుకలు మత సామరస్యానికి వేడుకగా అందరము కూడా కలిసి మెలిసి అన్యోన్యంగా జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంగా స్వతంత్ర భారత్ మాతాకి हमारे पंडित साहब की बात से आप सब समझ ही गए होंगे कि यौम आज़ादी दर हकीकत सिर्फ झंडा लहराने का नाम नहीं है, बल्कि इस आज़ादी के स्टेज से और इस आज़ादी का झंडा लहराने से ये मैसेज और ये पैगाम देना है कि जिस तरह हमारे पूर्वजों ने, हमारे बड़ों ने, हमारे असलाफ ने हिंदू मुस्लिम एक होकर, सिख ईसाई एक होकर तमाम मज़ाहिब भाईचारगी के साथ इस मुल्क को अंग्रेज़ों से आज़ाद करवाए हैं, उसी तरह हम अपनी ज़िंदगी को आज़ादी के साथ गुजारें। आज़ादी ये नहीं कि झंडा लहरा दिया जाए और 26 जनवरी 15 अगस्त मना लिया जाए, ये आज़ादी नहीं है, बल्कि हर शख्स अपने अपने मजहब पर ज़िंदगी गुजारे, ये आज़ादी है। आज़ादी ये है कि मुल्क का हर फर्द अपने आप को आज़ाद समझे। कोई एक तबका अपने आप को आज़ादी के बाहर समझ रहा है, कोई दूसरा आज़ाद समझ रहा है, ऐसा नहीं होना चाहिए, बल्कि जिस तरह हमारे पूर्वजों ने, हमारे बड़ों పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం త్రివర్ణ పతాకాన్ని ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ఎగరవేశారు. అలాగే గ్రామంలో ఉన్న వర్తక సంఘం కార్యాలయం వద్ద జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తదుపరి జిల్లా పరిషత్ పాఠశాలలో జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో మంది స్వతంత్ర సమర యోధుల త్యాగ ఫలమే ఈ రోజు మనం మన దేశంలో స్వేచ్ఛగా బతుకుతున్నామని గుర్తు చేశారు. అలాగే విద్యార్థి దేశం నుంచి ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని సూచించారు. పాఠశాల ఆటల పోటీలలో పాల్గొని గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు భీముడు, ఎస్ఎంసీ చైర్మన్ రాజేష్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్తే అస్తు భగవాన్ మనదే ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల మన ఎస్ఎంసి కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులందరికీ ఉన్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి స్వాతంత్ర సమరయోధులకి
మనం ఈరోజు స్మరించుకొని వెరీ గుడ్ విజయం విక్టరీ. మేడం గారు చూడండి. థ్యాంక్ యూ మేడం గారు. అలాగే సెకండ్ వచ్చిన ఈరోజు గుమ్మలక్ష్మీపురం జెడ్పీహెచ్ స్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటున్నటువంటి ప్రిన్సిపల్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్కు, అలాగే చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అలాగే నాతో పాటు ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులకు మరి బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు దంపతులు అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. తాడేపల్లి మండలంలోని నూకలపేటలో అన్న క్యాంటీన్ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. ఈ నెల 20న పాండవుల గుట్టకు రానున్న మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ. కుల మతాలకు అతీతంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. గుమ్మలక్ష్మీపురం జిల్లా పరిషత్ పాఠశాల స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దోయిక జగదీశ్వరి.